ప్రామిస్ చేసావు మర్చిపోకు. అక్కడ చూడు. ఏంటి మీ ఊర్లో వాళ్ళందరూ ఇంతేనా? ఎందుకలా అడిగావు? అంటే ఏమీ లేదు, మీ ఊర్లో వాళ్ళందరూ నీలాగే వేస్ట్ ఫెలోస్ ఏమోనని. ఏంటిది ఇలా ఉంది? జరుపుకు భలే రొమాన్స్ ఇరుక సకమిక నీ ముద్దు తీరేదాకే మామా. ఏంట్రా మామ ఇలా వచ్చావేంటి? తెగ ఆలోచించేస్తున్నావు. ఏం లేదు మామ, దివ్య నన్ను వేస్ట్ ఫెలో అంది. ఎందుకందో అర్థం కావట్లేదురా. ఆహా అలాగా. సర్లేగా నువ్వేంటి ఇలా వచ్చావు? ఇంట్లో కంటే బయట ప్రశాంతంగా ఉంటుంది మామ, అందుకే ఇలా వచ్చా. అవును మామ, ఇంట్లో కంటే బయట చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవును మామ, ప్రశాంతంగా ఉంటుంది. ఛీ, నీ అబ్బా. ఓ మామా. ఎరా మామ. ఎరా ఎక్కడి నుండి? స్వర్గం నుంచి మామ. మేము అక్కడికి వెళ్ళావో. సంజయ్ గడు దారిలో కనిపించాడేంటి? వాళ్ళ బాబు తెగ అడిగేస్తున్నాడు రా బాబు. ఆడు మా స్వర్గానికి వెళ్ళి దారిలో ఉన్నాడురా. ఇట్రా, ఆడు పనికిరాడంట కదా మామ. చా నిజమా? ఎవరు చెప్పాడరా నీకు? నాకు ఆడే చెప్పాడురా బాబు. అవునా? అబ్బా బుజ్జుముంటే స్వర్గానికి వెళ్ళమని తెగ తొందర పెట్టారు బాబు. అర్థమైంది అర్థమైంది. కానీ बाबा एक चाय. ఏ రా మామా ఏంటి సంగతులు? మా దగ్గరే ఉంటాయిరా. క్రికెట్ టీంలా 10 మందిని మ్యాటర్స్ తిరుగుతుంటావు. ఉంటే కంటే నీ దగ్గరే ఉండాలి. ఏం చెప్పను ఏమని చెప్పను మామా. ఏంట్రా ఏమైంది? క్రికెట్ టీంలో బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయలేకపోతే కెప్టెన్కి ఎంత బాధ వస్తుందో అంత బాధ వచ్చింది మామా నాకు. ఏంట్రా అది? మన సంజయ్ గడు ఉన్నాడు కదా, వాటికి మ్యాటర్ లేదంట మామా. అవునా? ఊర్లో అందరూ అదే చెప్పుకుంటున్నారా? నిజమా? ఏంటి ఇలా చూస్తుంది? బాబు ఒకసారి పేపర్ ఇస్తావా? వద్దులే, చదువుకు చదువుకు. హలో. అరే వచ్చేటప్పుడు లిప్స్టిక్ తీసుకురా. సరే పెట్టే. ఏం కావాలి? ఏమండి కొంచెం లిప్స్టిక్ ఇస్తారా? లిప్స్టిక్? ఏంటి ఏంట్రా బాబు, ఊళ్ళో మొత్తం వింతగా ప్రవర్తిస్తున్నారు. నిన్ను
నీకు విషయం చెప్పాలి. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పు, ఏంటది? అంటే నీకు తెలుసు కదా, నేను ఏ నిర్ణయం తీసుకున్నా మారనని. అయితే అలాగే ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? ఇక నీతో బ్రేకప్ అవ్వాలనుకుంటున్నాను. ఇక ఇంతకు మించి ఏమడకు. ఓకే బాయ్. దివ్య, ఏంటిది? నెల రోజులు గడవక ముందే బ్రేకప్ చెప్పేసింది. రేయ్, నిన్ను మన కంపెనీ చూసుకోవడానికి పిల్ల తాలూకా వాళ్ళు వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళమాక, కొంపలోనే ఉండు. అప్పుడే నాకు పెళ్ళేంటి నాన్న? రేయ్, వెనక వయసు ముందు మీసం తాటి చెట్టు అంత ఎదిగాయి. ఇంకా పెళ్ళొద్దంట వింటారా? పిల్ల నాసను. ఏమండి, ఇక్కడ నారాయణ గారి ఇల్లు ఎక్కడండి? నారాయణ గారిల్లా ఈ బజార్నే పోండి. అక్కడ స్కూల్ ఉంటుంది. అక్కడ బుడ్డ పిల్లలు ఆడుకుంటుంటారు. వాళ్ళని అడగండి, తీసుకెళ్లి చూపిస్తారు. ఎందుకు? వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని ఇద్దామని వచ్చామండి. ఇక్కడ పరిస్థితులేంటో తెలుసుకుందామని వచ్చాము. పిల్లనిద్దామని వచ్చారా? ఇయ్యండి ఇయ్యండి. ఏమైందండి? ఏమి కాదని చెప్తున్నా. పది గంటలకు వస్తా అన్నారు, ఇంకా రాలేదు. హలో, నారాయణ గారు, ఆ అమ్మాయి ఒక 2 years ఆగుదామనుకుంటుంది. అందుకే రాలేదు. ఏమనుకోవద్దు. దానికి ఏదో జరిగింది. రేయ్, మొన్న బ్లాక్ షర్ట్ వేసుకుంటే కలిసి రాలేదు, వేరే షర్ట్ వేసుకో. నారాయణ గారి ఇల్లు ఎక్కడ అడుగు. వీళ్ళు కూడా ఊళ్ళోకి వచ్చి తిరిగి వెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతుంది? వీడికి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక ఏమన్నా చెడగొడుతున్నాడా? వీడి ఫ్రెండ్ని అడుగుతూ తెలిసిపోతుంది. హలో సుబాని. చెప్పు బాబాయ్. నేను ఇంటి దగ్గర టెర్రాస్ మీద ఉన్నాను, ఒకసారి రా. బాబాయ్ వస్తున్నా. ఎలా సుబాని, మావాడేంటి ఇలా తయారయ్యాడు? అదే బాబాయ్, ఇలా అవుతాడని నేను అనుకోలేదు. ఎలా అవుతాడని? అదే ఎలా? అదే అంటే ఎలా రా? అదే ఊరు మొత్తం చెప్పుకుంటున్నట్టు. ఏం చెప్పుకుంటున్నారా? అదే తేడా అని, అది ఇది అని అందరూ రకరకాలుగా అనుకుంటున్నారంట. అలా చెప్పుకోవటం ఏంట్రా? అంటే మీకు తెలీదా బాబాయ్?
మీకు తెలుసు అనుకుని మాట్లాడేశాను. సారీ బాబాయ్. వాడు అలా ప్రవర్తించడు కదరా, ఎందుకు అలా అనుకుంటున్నారు? అదే బాబాయ్ నాకు అర్థం కావట్లేదు, వాడి గురించి ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారో. ఈ విషయం వాడికి తెలుసారా? వాడికి తెలుసో లేదో నాకు తెలియదు బాబాయ్. వాడితో మాట్లాడి ఒకసారి ఏం జరిగిందో ఏంటో కనుక్కో. ఉమ్. అందుకే అనుకుంటారా దివ్య పెళ్ళి రెండు మిస్ అయ్యాయి. చా, ఏంట్రా ఇదంతా? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? రేయ్, మన దివ్యనన్ను అలా అందరు నీతో చెప్పాను, నువ్వెవరికైనా చెప్పావా? లేదు మావా, నేను ఎవరికేం చెప్పలేదు. నిజం చెప్పరా. అంటే ఒకడికి మాత్రం చెప్పాను మావా. ఏమని? వేస్ట్ గాడు అందని చెప్పాను మావా. అది కాదు, నువ్వేం చెప్పావా నిజం చెప్పరా. అది పనికిరానోడు అని చెప్పుంటా మావా. చా, ఎందుకురా? విన్నది చెప్పడమే ఓ తప్పు, దాన్ని మళ్ళీ మార్చి చెప్పడం నాకు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ఈ ఊళ్ళో నా మీదున్న బ్యాడ్ ఒపీనియన్ మొత్తం మారిపోవాలి, లేదంటే నీకు నీలా మాటలు మార్చి మోసుకెళ్ళే నీ చైన్ బ్యాచ్ మొత్తానికి ఉంటదిరా. మన దేశంలో జనాభా ఎక్కువ, అలాగే మన వాళ్ళకి నోటి దూల కూడా ఎక్కువే. ఆ నోటి దూల వల్ల ఇక్కడ సంజయ్ అనే కుర్రాడి జీవితమే మారిపోయింది. ఇలాగే మన దేశంలో ఎంతోమందికి ఎన్నో విధాలుగా ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మనం మార్చి చెప్పిన మాట వల్లే ఒకటి జీవితం వల్ల అవుతుందని మనకే తెలియకపోవడం. సో మనకు తెలియకుండానే మనం ఒకటి ప్రాబ్లం తీసుకొచ్చి పెడుతున్నాం. కారణం విన్న మాట మార్చి చెప్పడం. ఇలా మార్చి చెప్పడం ఎప్పుడు ఆగుతుందో అప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఆగినట్లే. జై హింద్. ముందు విషయం ఏంటో చెప్తావా? మా తాతగారు మా నాన్నమ్మకి ఈ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశారు. ఇస్తూ ఇస్తూ నువ్వు నా కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తావా అని అడిగారు. నీకోసం రోజులు కాదు ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను అని చెప్పి ఈ రింగ్ యాక్సెప్ట్ చేసింది. అదేంటి, పెళ్లి చేసుకోవచ్చు కదా? కాలేజ్ అయిన తర్వాత మా తాతగారికి పూణేలో, మా నాన్నమ్మకి చెన్నైలో జాబ్ వచ్చింది. 5 years కాంట్రాక్ట్. ఇంకప్పుడు ఈ వాట్సాప్, ఫేస్బుక్ ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. ఇట్స్ ట్రూ లవ్ అబీ. కళ్ళు కసురుకుంటున్నాయి, ఒళ్ళు వదిలేమంటుంది, పెదాలు మాత్రం పలకరిస్తున్నాయి. ఒళ్ళు ఏం వదిలేయమనట్లేదు, నువ్వు పట్టుకుంటే నాకు ఇష్టమే. ఇంత దగ్గరగా ఉన్నావు, పెదాల మధ్య మాత్రం అంత దూరం ఎందుకు?